హాయ్ అండి. ఈరోజైతే మనం జొన్న రొట్టెలు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఎంత అంటే ఒక గ్లాస్ 2 గ్లాసులు మనం ఎన్ని రొట్టెలు చేస్తాం అనుకుంటామో దాన్ని బట్టి ఎలాంటి కొలత లేకుండా అయితే ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని వాటర్ బాగా మరిగినాక పిండిని చల్లించి ఉంచుకొని వాటర్ పిండిలో పోసుకోవాలి. పిండిలో వాటర్ పోసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపి ఒక సైడ్కి ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి. ఒత్తి పెట్టుకొని మనం పిండిని ఎంత మంచిగా పిసుకుతామో రొట్టెలు అంత మంచిగా అవుతాయండి. మనం కొలతలతో చేస్తే ఒక గ్లాస్ వాటర్ పోసి 2 గ్లాసులు పిండేసి అట్లా చేస్తే మాత్రం 4-5 రొట్టెలు ఇట్లా చిన్నగా కొంచెం చేసుకుంటేనే అట్లా కుదురుతుంది. మనం ఎక్కువ రొట్టెలు బాగా రొట్టెలు చేస్తే ఆ ప్రాసెస్లో అయితే అస్సలు జరగదు. కొలతలు లేకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయితే చేయండి. వాటర్ పెట్టుకున్నాకేమో తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం మెత్తగా కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొనేమో ఒక్కొక్కటి కొంచెం వాటర్ తీసుకుంటూ మంచిగా కలుపుకొని మొత్తం మెత్తగా పిండి మొత్తం మెత్తగా కలిసినాకేమో ఇట్లా ముద్దలాగా చుట్టుకొని ఇక చిన్న బాల్స్ లెక్క చేసుకొని రొట్టెలు చేయడమే. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో అంత మంచిగా రొట్టెలు అయితే అవుతాయి. కాబట్టి పిండిని అయితే ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సన్నగా కొంచెం తక్కువగా ఫస్ట్ అయితే పెద్దగా చేయకుండా కొంచెం చిన్నగా ట్రై చేయండి. కొంచెం పిండి తీసుకొని చిన్నగా ట్రై చేసి సన్నగా ఇష్టం ఉంటే సన్నగా, కొంచెం లావుగా అంటే లావుగా అయినా చేసుకోవచ్చు. మేమైతే మీడియం సైజులో తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని చేస్తాను. నాకైతే అట్లనే ఇష్టం. ఏ కర్రీలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా పిండిని కొంచెం తీసుకొని మంచిగా కొంచెం కింద పీట మీద చేస్తే పీట మీద కొంచెం పిండి చల్లుకొనేమో పీట మీద పిండి చల్లుకొని మనం ఇట్లా చేతులతో వేళ్ళతో ఇట్లా సైడ్స్కి ఒత్తుకుంటా చేయాలి. అట్లయితేనే ఫస్ట్ మంచిగా వస్తుంది. మధ్యలో ఒత్తేస్తే మధ్యలో ఒకలాగా సైడ్స్కి ఒకలాగా అవుతుంది. ఫస్ట్ అయితే ఇట్లా సైడ్స్కి కొట్టుకుంటూ ఉంటే రొట్టె అనేది ఈక్వల్గా అవుతుంది. ఫస్ట్ ఒక హ్యాండ్తో మెల్లగా బాగా రొట్టె మీద గట్టిగా ఒత్తితే మాత్రం రొట్టె అనేది మంచిగా రాదు. మామూలుగా టచ్ చేస్తూ ఉండాలి. మామూలుగా టచ్ చేస్తూ ఉంటే రొట్టె అనేది మంచిగా ఈక్వల్గా వస్తుంది. మంచిగా కాలుతుంది. అన్ని రకాలుగా హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి సింపుల్గా రొట్టెని ఇట్లా మామూలుగా ఒత్తుకుంటూ చేసుకోండి. మామూలుగా ఒత్తుకొని చేసుకున్నాకేమో పెనం బాగా వేడైనాకేమో పెనం మీద వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే తొందరగా రొట్టెలు అనేవి తొందరగా అవుతాయి. మేమైతే ఎట్లాంటి బట్ట యూస్ చేయకుండా మామూలుగా చేత్తోనే వాటర్ పోస్తాం. దాని మీద మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ మనకు మెత్తగా కాకుండా బాగా గట్టిగా తినాలనిపిస్తేమో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే గట్టిగా కాకుండా మెత్తగా అనేది అవుతాయి. సరేనా? అయితే ఫస్ట్ ఇప్పుడు ఇట్లా పెనం బాగా వేడెక్కినాకేమో అట్లా నీళ్ళంతా స్ప్రెడ్ చేసుకొని రొట్టెను 2 సైడ్స్ చేసుకుంటూ కాల్చుకోవడమే. ఇది చపాతీలోకైనా రొట్టెలకైనా ఏదైనా ఏ కర్రీలలోకైనా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే అన్ని రొట్టెలు చేసుకుంటూ పోవడమే. నేనైతే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. నేనైతే రోజు 4-5 చేస్తాను కాబట్టి తక్కువనే చేసుకుంటా. ఎక్కువ చేసుకుంటే మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మనం ఎంత చేయాలి అనుకుంటే దాన్ని బట్టి మనం పిండి క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. అలాగే వాటర్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. మనం కొలతలో చేస్తే ఏంటంటే ఎక్కువ రొట్టెలు కావు. మనం ఇంత ఒక 4-5 ఇట్లాంటివి అయితే చేసుకుంటాం. కానీ ఎక్కువ రొట్టెల కంటే కొలతలతో చేసుకుంటే కష్టం, రావు, కుదరదు. కాబట్టి ఇట్లా కొలతలు లేకుండా ట్రై చేయండి. మంచిగా వస్తాయి. రొట్టెలు కూడా చాలా బాగుంటాయి. అన్నం కంటే రొట్టె అయితే చాలా హెల్దీ. బంజారా వాళ్ళు ఎక్కువ మంది తీస్తారు. కొందరు మందికి అస్సలు నాకు రొట్టెలు రావు, నేను ఎన్ని రెసిపీస్ చేసినా నాకు రొట్టెలు రాదు అంటారు. ఎందుకు రాదండి? చాలా సింపుల్ ప్రాసెస్. మనం మంచిగా ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నాకు కూడా ఫస్ట్లో అస్సలు రొట్టెలు రాకుండే. రొట్టెలు చేయడం అంటే ఒక పెద్ద టాస్క్. ఏడుపు వస్తుండే నాకైతే. ఎందుకు వస్తలేవు అబ్బా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు చేయడం అలవాటైనప్పటి నుంచి అయితే అసలు ఇది రొట్టెలు చేయడం ఒక పెద్ద లెక్కనే కాదు. చాలామంది షుగర్ పేషెంట్స్కైనా ఎవరికైనా రొట్టెలు తింటే చాలా మంచిదండి.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా హెల్తీగా మస్తు ఉపయోగపడతాయి. కొందరు ఇప్పుడు హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కోసం అవి ఇవి తింటారు కదా, దాంతోపాటు మీ డైట్లో జొన్న రొట్టెలు కూడా యాడ్ చేసుకోండి, మంచిగా యూజ్ అవుతాయి. ఈ విధంగా అయితే ఇక అన్నీ అదే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లేదండి రోజు జొన్న రొట్టెలు అయితే ఇక అన్నీ నేను చేసిన పిండితోనైతే నాకు 4-5 రొట్టెలు వచ్చినాయి. నేను రోజు అంతే చేస్తాను. హై ఫ్లేమ్లో పెంచుకుంటే ఏమో మెత్తగా వస్తాయి, లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే గట్టిగా కాలుతాయి. నాకైతే మెత్తగానే ఇష్టం కాబట్టి నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి చేసిన. మా పిల్లలకు కూడా ఇష్టం. రొట్టెలని ఇట్లా పప్పులో మంచిగా మెత్తగా అన్నం లెక్క కలుపుకొని చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి ఒకసారి, చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా నచ్చుతుంది. ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లా ఉందో. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.